రాష్ట్రానికి నూతన ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు రావడం, వారి గురించి మీకు తెలుసు. అతి సామాన్యమైన పరిస్థితుల నుంచి వారు ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో కావచ్చు, నేషనల్ ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలుగా కావచ్చు, పార్లమెంట్ సభ్యురాలుగా కావచ్చు, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా తెలంగాణ రాష్ట్రానికి రావడం, కార్యకర్త మనసు ఎరిగిన నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు. ఆమె నాయకులకు నాయకురాలు కాదు, ఆమె కార్యకర్తలలో ఒక కార్యకర్తగా, కార్యకర్త యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో తెలిసిన వారు రావడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయి. రేపు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ వాళ్ళని భాగస్వాములను చేయడానికి చాలా మంచి జరగబోతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అదే సందర్భంలో ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా నిన్నమన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే, కిషన్ రెడ్డి గారు ఏదో మోడీ గారు గుజరాత్ నుంచి మొత్తం అంతా మనకేదో రైళ్లలో, విమానాలలో, లారీలలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టుగా ఆయన తెగ బాధపడిపోతున్నాడు. మోడీ గారిని అడిగి ప్రజలకు హామీ ఇచ్చిండా అని. ప్రజలను అడిగి ప్రజలకు హామీ ఇచ్చినాం. మోడీ గారి ఆస్తి మేము అడగడం లేదు కిషన్ రెడ్డి గారు, మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేం. మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు 42 పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి. అదే బీహార్ నుంచి ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ₹7.06 బీహార్కి ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి ₹3 ఇస్తున్నారు ₹1 పన్ను చెల్లిస్తే. బీహార్కు, ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఈరోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది. మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? మెట్రో రైలు కట్టొద్దనే కదా. మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు. మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి గుజరాత్కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్కు ఒక నీతి, ఢిల్లీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం అంటే మీరు సైంధవులాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన, విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన, రీజనల్ రింగ్ రోడ్, నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా? ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్డు క్యాబినెట్ ఆమోదమే పొందలేదు. నార్థన్ పార్ట్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంటూ పోతుంది. ఎందుకంటే దాని క్యాబినెట్ ఆమోదమే లేదు. కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకి నేనే కృషి చేసిన అంటాడు, రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటున్నాడు. మరి నువ్వు కేంద్ర మంత్రిగా 6 సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు, ఎందుకు రీజనల్ రింగ్ రోడ్డుకు, మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలనే పెట్టడం లేదు? ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చొచ్చిన ఈ అంశాల మీద. మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించిన, డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని. ఈరోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడితే ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు. నువ్వు తీసుకురా, నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా, మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తావా, సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తాన వాళ్ళని బెదిరించి గుజరాత్కు తీసుకెళ్ళారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా.
ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ₹1 రాలేదు. యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి. అది కూడా ₹1 పన్ను మన కేంద్ర ప్రభుత్వానికి కడితే 42 పైసలు మాత్రమే మనకు వచ్చినాయి. ఇవాళ 10 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళి కలిసినాం. మేము వెళ్ళి కలిసినప్పుడు చర్చ జరగదా? ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా? అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు, ఇన్నిసార్లు నివేదికలు ఇచ్చిపోయినావు, మీ రాష్ట్రం నుంచే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఒక్కరోజైనా ఈ 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్లి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిండ్రా మీరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావించారా? ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లో ఉందో చెప్పండి, ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడినో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు. మీది ఎంతసేపు ఉన్నా సైంధవ పాత్ర. ఈరోజు కేసీఆర్ దిగిపోయిననే బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకు అడ్డం పడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు, మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్కు రావాలి. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు, ఆటో పోతే ఆటో ఇస్తాం, లారీ పోతే లారీ ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు. గుండు లేదు. బైక్ పోతే బైక్ ఇస్తాం అన్నాడు. గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు. గుండు లేదు, అరగుండు లేదు, గుండు 0. ఇది మీ హామీ కాదా? ఎన్నికల్లో మీరు ఇచ్చింది కాదా? నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 2014 ఇచ్చిన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పండి. నరేంద్ర మోడీ గారు 2022 లోపల ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చిందో లెక్క చెప్పండి కిషన్ రెడ్డి గారు. మీరు రైతుల ఆదాయం 2 చేస్తా అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి 100 మందిని బలి తీసుకున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు. అప్పుడే మర్చిపోయినరా మీరు? ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణనలో మైనారిటీలను చేర్చారు కాబట్టి మేము తిరస్కరిస్తాం, రద్దు చేస్తామంటారు. నేను కిషన్ రెడ్డిని సూటిగా అడుగుతున్న, పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా, పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే. పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా? ఇవాళ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని సూటిగా సవాల్ ఇసురుతున్నా నేను. గుజరాత్లో 29 ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో. బీహార్లో 26 ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు, మీ రాష్ట్ర ప్రభుత్వాలలో బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి. మండల్ కమిషనే రికమెండ్ చేసింది బీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని. దూదేక్లా, నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈరోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుందనే దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈరోజు అడ్డం పడుతున్నాడు బీసీ కులగణన మీద. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మా మిత్రుడు కృష్ణమాదిగని పాపం కౌగిలించుకున్నారు, బాగానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలలో. మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఏబిసిడి వర్గీకరణ చేయట్లేదు? మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము, ఆ రోజు మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా. ఈరోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు? ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా? పక్క రాష్ట్రంలో మీరు బీసీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా? మీకు చిత్తశుద్ధి ఉందా? నీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయించినా నువ్వు? అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది కిషన్ రెడ్డికి? కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము బెదిరిస్తామని అనుకుంటున్నట్టున్నాడు కిషన్ రెడ్డి గారు. ఈ విధానం ఎక్కువ కాలం నడవదు కిషన్ రెడ్డి గారు. చాలామంది ఇట్లా వచ్చిండ్రు పోయిండ్రు బెదిరించిన వాళ్ళు. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఓ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రులను, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద, అనుమతుల మీద మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కరోజన్నా నువ్వు తోడొచ్చినవా? ఒక్కరోజన్నా మా ఎంబడి వచ్చి, అవును నేను కిషన్ రెడ్డి ఇంటికి స్వయంగా ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రానికి ఏమేం కావాలనో నేను వారికి చెప్పి వివరించి వచ్చిన. చాలా సందర్భాల్లో ఎదురుపడ్డప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన.
ఇంత గొప్ప అవకాశం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరించడం. ఒకరోజు దేశంలో ఢిల్లీ మొదటి స్థానం ఉంటే హైదరాబాద్ రెండో స్థానం ఉండే కాంగ్రెస్ పార్టీ కట్టిన మెట్రో. ఇవాళ మెట్రో 9వ స్థానానికి పడిపోయింది. ఇవాళ తమిళనాడుకు స్టాలిన్కు మెట్రో అనుమతి వస్తుంది, తెలంగాణకు మాత్రం రాదు. నిర్మలా సీతారామన్ గారు తమిళనాడుకు మెట్రోకి అనుమతి ఇప్పిస్తుంది, కిషన్ రెడ్డి గారు మాత్రం తెలంగాణకి ఇవ్వరు. కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చినాం, అధికారులు కూడా కలిసి వచ్చిండ్రు. మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. జవాబు చెప్పకుండా మేము బెదిరించి బతుకుతామంటే అది కుదరదు. బలహీన వర్గాల కోసం మేము చేస్తున్న ప్రయత్నం, ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన విషయంలో మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీకు అభినందించడం ఇష్టం లేకపోవచ్చు. ఒక్కరోజన్నా కిషన్ రెడ్డి గారు, కేసీఆర్, హరీష్, కేటీఆర్ కులగణనలో పాల్గొనలేదు. కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసిండా అండి? బీఆర్ఎస్ను ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కిషన్ రెడ్డి గారు కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ను పాల్గొనమన్న డిమాండ్ మీరు ఎందుకు చేయలేదు? వాళ్ళు మొదటి రోజు చెప్తారు, రెండో రోజు నువ్వు చెప్తావు. మీ ఇద్దరు పిఆర్ఓలు ఒక్కరే కదా. ఇప్పుడు కూడా ఈరోజు 28 తారీఖు, ఇంకా 12 గంటల వరకు టైం ఉంది. కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయాలి కదా కేసీఆర్కు, కులగణనలో చేరండి, కులగణనలో చేరడం ద్వారా మనం బలహీన వర్గాలకు అండగా నిలబడతామని ఎందుకు చెప్తలేడు కిషన్ రెడ్డి గారు? ఎందుకు డిమాండ్ చేస్తలేరు? బండి సంజయ్ గారు ఎందుకు డిమాండ్ చేస్తలేరు? అంటే వాళ్ళని డిమాండ్ చేయరా? కేవలం కాంగ్రెస్ పార్టీని చేసిన వాళ్ళనే తిడతారా మీరు? తప్పు అంటుండ్రు, ఎక్కడ తప్పు ఉందో చూపిస్తలేరు. నేను కూడా పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా, తప్పు అనడం అనేది అన్నిటికంటే అలకట్ పని. ఎక్కడ తప్పు ఉందో చూపించమని అడుగుతున్నా. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం ఉంది, వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు. లేదేదైనా విషయం ఉంటే మేమే ఓపెన్గా సెక్రటేరియట్లో కూర్చోబెట్టి అన్ని వివరాలు మీకు చూపిస్తాం. రండి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాన్ని 100 సంవత్సరాలలో జరగని ఒక గొప్ప విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఏదో రకంగా బీసీలకు అన్యాయం చేయాలన్న ఆలోచనతోని ఈరోజు కిషన్ రెడ్డి గారు చేస్తున్న ఎటకారపు పనులు కుదరవు. అందుకే ఈరోజు అన్ని విషయాలు కూడా ఈరోజు పార్టీ నాయకులతోని, రాష్ట్ర నాయకత్వంతో ఈరోజు ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో గ్రామాన ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు తెలియజెప్తాం. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగా ఏ విధంగా ఈరోజు వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తుండో కూడా ప్రజలకు వివరించే కార్యాచరణను తీసుకుంటాం. తొందరలోనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని చేపడతాం. గ్రామాధ్యక్షుల నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ల వరకు పార్టీకి సంబంధించిన వాటి మీద చర్చ జరిగింది. పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు అందరి నుంచి సమాచారం తీసుకొని పార్టీ నిర్మాణంలో కూడా క్రియాశీలకంగా పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే నాకు అర్థం కాలే రాహుల్. దాన్ని పూచికత్తుకి ఎందుకు చూపిస్తాం? అది నేనే పోయి పర్సనల్గా రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్కి ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదన చేసిందే నేను కదా. తక్కువ పడ్డ భూమిని కూడా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్కి అప్పచెప్పిందే నేను కదా. వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇచ్చిందే నేనే, భూమి ఇచ్చిందే నేనే, భూసేకరణను క్లియర్ చేసిందే నేనే. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి పదే నివేదికలు ఇచ్చి నిపుణులను తీసుకొచ్చి మొత్తం సర్వే చేపించి రిపోర్ట్ సబ్మిట్ చేసిందే నేను వచ్చినాకనే కదలికి వచ్చింది. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు వరంగల్కి ఎయిర్పోర్ట్ రావాలని, వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏది చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము చేస్తున్న పదే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని అడుగుతుండు కదా హరీష్, కేటీఆర్. ఇందుకోసమే వెళ్తున్నాం. ఇవాళ వచ్చిన అనుమతులని మా ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు సాధించారు. కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నేను వచ్చినాక సాధించిన. ఏడ నిద్రపోయినారు వాళ్ళు 10 ఏళ్ళు. సో నాకు బేసజాలు చెవు. ప్రధానమంత్రి అయినా కేంద్ర మంత్రులైనా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినవి తెచ్చుకునేది మా బాధ్యత.
మేము మా బాధ్యతను నిర్వహిస్తున్నాం. ఎన్నిసార్లు అయినా పోతాం ఢిల్లీకి. మేము ప్రత్యేక విమానాలలో దుబాయ్లు ఇతర దేశాలకు పోలేదు మేము. లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మేము లిక్కర్ దందా చేయలేదు. మేము ఢిల్లీలో పోయి లిక్కర్ దందాలు చేస్తలేం. మేము ఢిల్లీకి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అనుమతుల గురించి అందరినీ కలుస్తున్నాం. ఇది ప్రభాకర్ అదే ఆయన విచిత్ర బాధన చేస్తుండు. మెట్రో రైలు అనేది ఆయనని అడిగేది ఏంది? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా నేను అదే అడుగుతున్నా. ఆయన అనుమతి అడిగేది ఏంది? ఆయన ఓనరా ఈ దేశానికి? యజమానా ఏమన్నా? ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కు అది మెట్రో రైలు. మెట్రో రైలు క్యాబినెట్ ఆమోదం చేయాలా? అంటే మేము స్వతంత్ర రాష్ట్రంగా స్వతంత్ర దేశంగా మేము ప్రకటించుకోవాలన్నా? ఇప్పుడు మేము గెలిచినాం కాబట్టి యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ దేశం అనేది, సార్వభౌమాధికారం అనేది రాజ్యాంగంలో ఏం రాసిలో స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని చదువుకోమని కిషన్ రెడ్డి గారిని. మిమ్మల్ని అనుమతి అడిగేది ఏంది? మీరేమన్నా యజమానులా మిమ్మల్ని అనుమతి అడగడానికి? ఐఎమ్ నాట్ సబ్సర్వెంట్ టు ఎనీ వన్, ఎనీ ఇండివిజువల్. డెఫినెట్గా తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి తీసుకొని వెళ్తాం. కిషన్ రెడ్డి ఎట్లా ఏ విధంగా క్లియరెన్స్ తీసుకొస్తాడో చూద్దాము. వాట్స్ ఇదో ఖచ్చితంగా ఇది. ఇప్పుడు భాష అనేది ఇష్టంతో నేర్చుకునేది. భాష అనేది తీసుకొచ్చి రుద్దితే ఎవరు ఊరుకోరు. ఎవరి భాష వాళ్ళకు మాతృభాష ముద్దు. అందుకే ఈ మధ్య నిన్నగాక మన ఆదేశాలు ఇచ్చిన మీరు చూసి ఉండొచ్చు. తెలుగు భాషను ఖచ్చితంగా నిర్బంధంగా అన్ని పాఠశాలలలో అమలు చేయాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము ఈ మధ్యకాలంలో ఇచ్చిన జీవోలు కూడా వ్యవసాయ శాఖకు కానీ ఇతర శాఖలకు సంబంధించిన ప్రధానమైన జీవోలు కూడా మేము తెలుగులోనే ఇస్తున్నాం. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ప్రాచీనమైన భాష. తెలుగు భాష కనుమరుగు అవ్వడాన్ని ఏమాత్రం ఒప్పుకోము. యూపీఎస్సీ పరీక్షలను కూడా తెలుగులో నిర్వహించాలని డిమాండ్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ భాషలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ భాషల వివిధ సంస్కృతుల సమ్మేళనమే భారతదేశము. ఒక భాషను ఒక సంస్కృతిని ఇతరుల మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరని చూస్తే అది కుదరదు. ప్రజలు తిరస్కరిస్తారు. అదేవిధంగా డీలిమిటేషన్ గురించి సీట్లు ఏం తగ్గవు అంటుండు. అంటే ఏం పెంచననే కదా? లాజిక్ అర్థమవుతుందా మీకు? ఈరోజు అమిత్ షా గారు ఉన్నాయి ఏం తగ్గవు అంటుండు. ఉన్నాయి ఎందుకు తగ్గుతావా? సీట్లు నువ్వు పెంచేది ఉంటే ఆ ప్రపోర్షనేట్గా ప్రోరేటా ప్రకారం సౌత్ రాష్ట్రాలకి ఎంత పెంచుతావో చెప్పట్లేదు కదా. వాట్ ఈజ్ యువర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్? పాపులేషన్ బేసిసా, ప్రోరేటా బేసిసా, ఏం బేసిసో చెప్పకుండా తగ్గవు అని ఎట్లా చెప్తాడు అమిత్ షా గారు? రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ పార్లమెంట్లో మాట్లాడిండు, ఆల్రెడీ బీహార్లో మాట్లాడిండు. జాతీయ నాయకత్వం దీన్ని ఒక మోడల్ కింద తీసుకెళ్తుంది. అన్ని పార్టీలతో జాతీయ నాయకత్వం చర్చిస్తుంది. పకడ్బందీగా చేయడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. ఇది పకడ్బందీగా చేస్తున్నాం, చట్ట రక్షణ కల్పిస్తున్నాం. హండ్రెడ్ పార్టిసిపేట్ చేస్తాం. ఆ ఇష్యూను మొట్టమొదటి నుంచి లేవనెత్తుతున్నదే నేను. జాతీయ స్థాయిలో నేనే లేవనెత్తినా, కేరళలో నేనే మాట్లాడినా, దానివల్ల జరగబోయే పరిణామాలు ఏంటో కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తున్నా. నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పెత్తనం ఉన్న రాష్ట్రాలలో ఎట్లయితే బీహార్కు ఉత్తరప్రదేశ్కు నిధులు కొల్లగొట్టుకుపోయారో సీట్లు కూడా పెంచుకొని బీమారు రాష్ట్రాలు అంటారు వాటిని. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కాల్డ్ బీమారు రాష్ట్రాలు. బీమారు రాష్ట్రాల సీట్లన్నీ పెంచుకొని దక్షిణాది అసలు సీట్లతోని ఓట్లతోనే పని లేకుండా శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలని కుట్ర చేస్తుంది. ఇది తీవ్రమైన సంక్షోభాన్ని దేశంలో సృష్టించబోతుంది. నువ్వు మొత్తం ఎన్ని సీట్లు పెంచదలుచుకున్నావు ఫస్ట్ అది నిర్ణయం జరగాలి. ఆ పెంచే సీట్లు ఏ విధి విధానాల ప్రకారం నువ్వు పంచదలుచుకున్నావో అది నిర్ధారణ జరగాలి. ఇవాళ ఒకవేళ 50% సీట్లు పెంచదలుచుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉదాహరణకి 80 సీట్లుంటే 120 సీట్లు ఆడ వచ్చినాయి అనుకోండి, 40 యాడ్ అయ్యి. తెలంగాణలో 17 ఉన్నప్పుడు 9 యాడ్ అయ్యి 26 సీట్లు తెలంగాణలో పెరగాలి. ప్రపోర్షనేట్గా పెరగాలి. ప్రపోర్షనేట్గా పెరగనప్పుడు 1971 సెన్సెస్ తీసుకోవాలి.
కొత్తగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. జనాభా నియంత్రణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పిలిపించింది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి. దాంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పూర్తిగా తగ్గిపోయింది ఆర్ స్టెబిలైజ్ అయింది. ఉత్తరాది రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా ప్రాతిపదికన తీసుకోవడం అనేది కుట్ర. సీట్ల ప్రాతిపదికన ప్రోరేటా ప్రకారం పెంచాలి. మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించినందుకు మమ్మల్ని శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది ఒక తిరుగుబాటుగా మారుతుంది. దాంట్లో ఊరుకునే సమస్యనే లేదు. వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వీర్యం చేయాలని, ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతుంది. ఎందుకంటే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలలో స్థానం లేదు కాబట్టి వాళ్ళకి స్థానం లేని రాష్ట్రాలకు కేంద్రంలో వాటా ఉండొద్దు అనే ఒక కుట్రతోని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాం. ఇక వాళ్ళు రాష్ట్రంలో లేనట్టే లెక్క, లేనోళ్ళు లేనట్టే ఏముంటుంది. ఏమన్నా పుస్తకం రాసుకొనేయండి. డెఫినెట్గా రాష్ట్రాలకు న్యాయం జరగాల్సిందే. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు రాష్ట్రాలకు అన్యాయం జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు లోక్సభలో గలం వెత్తుతారు. అవన్నీ ప్రభుత్వం విధానాలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కొట్లాడుతుంది. థ్యాంక్ యూ.